మీరు రీసెంట్గా హైదరాబాద్ మీటప్లో అన్న ఒక ఫ్యాన్ వచ్చి అడగడం జరిగింది, అందరూ బెట్టింగ్ యాప్లు చేసి కోట్లు సంపాదిస్తున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు అంటే, మీ పొట్ట కొట్టి నేను పొట్ట నింపుకోలేను. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్. ఎందుకంటే మీకు ఎంత మనీ నీడ్ ఉందో మీ జర్నీలో మా అందరికీ తెలుసు. బట్ అప్పటికీ కూడా మీ ఎథిక్స్కి మీరు స్టాండ్ అయిన విధానం హ్యాట్స్ ఆఫ్ టు యూ. బట్ మీకు ఎలాంటి ప్రలోభాలు, ఎలాంటి ఆఫర్స్ వచ్చాయి బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్? అందరికి వచ్చినట్టే వచ్చినాయి. 5 లక్షలు 10 లక్షలు ఇస్తాం, 15 లక్షలు ఇస్తాం, చేయించండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేయించండి, ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేయండి, ఇట్లా యూట్యూబ్లో ప్రమోట్ చేయండి, యూట్యూబ్లో వేస్తే ఇంత ఇస్తాం. నేను వాళ్ళందరితో మాట్లాడటం తెలుసా, అసలు ఇది ఎట్లా నడుస్తుందో తెలుసుకోవడానికి. కొంచెం ఏం తెలిసిందా అన్న? ఎలా అంతా తెలిసింది, మొత్తం నెట్వర్క్ అంతా తెలిసింది. యాక్చువల్గా నేను ఒకటి చేసిన బెట్టింగ్ ప్రమోషన్ ఇనిషియల్ డేస్లో. అయితే అప్పుడు బెట్టింగ్ అంటే లైక్ గేమ్ అని చెప్పారు, వెబ్సైట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వెబ్సైట్లో ఎట్లా చెప్పాలని చెప్పారు. చెప్పిన తర్వాత అది చేసిన తర్వాత నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ఆడు, అరే మామ ఇలా ఎట్లా ఆడాలి రా, ఇవి 5,000 పెడితే పోయినారా అన్నాడు. ఓరి దేవుడా, తెలిసినోడే 5,000 పోయినాయి అంటే ఇంకెంతమంది పోయినాయి. వెంటనే అది ఆపేసి అప్పను అవేర్నెస్ చేయడం స్టార్ట్ చేసిన. కానీ చేసిన ఒకసారి అప్పుడు చేసిన, తెలిసిన తప్పే. బట్ తెలుసుకొని దాన్ని మళ్ళీ జనాలకి చెప్పడం అనేది అప్పటి నుండి ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ఇంకా చెప్పడం స్టార్ట్ చేసిన. ఒరే దొంగ కొడుకులు రా, ఇదంతా దొంగ కథలు రా ఇవన్నీ అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేసిన. సో దట్ చాలామంది మోటివేట్ అయ్యారు. నా ఫాలోవర్స్ ఎవరైతే బెట్టింగ్స్ ఆడరు, కానీ ఇప్పటికీ కొంతమంది మస్తు మంది మెసేజ్ చేస్తారు, గేమ్స్ ఆడి పైసలు పోయినాయి ఇట్లా అని. ఇక అదంతా లైట్లే, ఇంకా వాని కర్మ, అది ఏం చేస్తాం, వాడికి సిగ్గు లేదు, శరం లేదు వాడు చేసేటోడికి. అసలు ఎలా క్రియేట్ అవుతుందన్న బెట్టింగ్ యాప్స్? డబ్బు అనేది ఎలా క్రియేట్ అవుతుంది? ఇప్పుడు ఏం లేదు వినయ్, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వేంటంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తావు. ఇప్పుడు వాట్సాప్ క్రియేట్ చేసినోడికి వాడికి డేటా అంతా తెలుసు, నువ్వేం చార్జ్ చేసుకుంటావు అంత తెలుసా లేదా? ఫేస్బుక్ కోడికి కావాలంటే వాడు యాక్సెస్ చేస్తాడు, మీ ఇద్దరు ఏం మెసేజ్ చేసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ వాడికి పైన తెలుసు, కానీ వాడు చెక్ చేయడు. చెక్ చేస్తారా చేయడానికి ఎవరు తెలియదు. కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళకి కాళ్ళని వింటారని అనుకుంటా చూసినావా, అలా తెలుసు. ఇప్పుడు కాల్ సెంటర్లో ఫోన్ చేసి మా ఇట్లా ఈ నెంబర్కి ఏమేమి కాల్స్ వచ్చినాయి, ఏమేమి కాల్స్ పోయినాయి అంటే చెప్తారా లేదా? అంతా రికార్డెడ్ ఉంటుంది, రైట్? ఈ వెబ్సైట్, బెట్టింగ్ యాప్స్ వెబ్సైట్ కూడా వాడికి అన్నీ తెలుసు ఏం జరుగుతుంది మొత్తం, ఎందుకంటే వాన్ వెబ్సైట్. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసినావు, రంజితాన్ విల్స్ అనే ఒక క్రియేటర్ని నేనున్నా, తమ్ముడు ఇట్లా ఈ ప్రమోషన్ చేస్తే నీకు ఒక 5 లక్షలు ఇస్తా అని అంటావు. అనగానే నేను ఏం ఫిగర్ రా 5 లక్షలు అని అంటే టెంప్ట్ అయి నేనేం చేస్తా అంటే, ఇలా వీడియో నా తమ్ముడా చుట్టమా పక్కమా నాకేంది అని చెప్పేసి నేను సరే చేస్తా సార్ అని చెప్పేసి 5 లక్షలు తీసుకొని నేనేం చేస్తా అంటే, హాయ్ ఫ్రెండ్స్, ఇట్లా ఈ గేమ్ ఉంది, ఈ గేమ్ నేను ఆడాను రీసెంట్గా, ఇది ఎట్లా ఆడాలో చూపెడతా అని చెప్పేసి ఆ వెబ్సైట్ వాడు తయారు చేసింది కదా, నీకు ఆ వెబ్సైట్ ఇస్తా, డెమో వెబ్సైట్. ఇక అలా పైసలే వస్తూ ఉంటాయి, జస్ట్ డిజిటల్గా చూపెట్టడం ఏముండదు, చెప్పు, డిస్ప్లే చేయడమే కదా. ఇలా పోతుంటే 10,000 చలో 10,000 వచ్చినాయి ఫ్రెండ్స్, సార్ విత్డ్రాల్ చేసుకుందామని చెప్పేసి ఇట్లా విత్డ్రాల్ కొట్టంగానే ఇట్లా విత్డ్రాల్ పడ్డట్టు మెసేజ్ వస్తుంది, స్క్రీన్ రికార్డింగ్. క్రెడిట్ అయినట్టు ఆ స్క్రీన్ రికార్డింగ్ కూడా వాడే పంపిస్తాడు. నెక్స్ట్ దీనికి అటాచ్ చేయాలి. ఇక నేను చేయగానే ఇక్కడ కూర్చున్న జనాలందరికీ పాపం రంజితాన్ వీల్స్ అన్న ఇటు చేసి సైక్లింగ్ చేసుకుంటా ఇట్లా పైసలు సంపాదించుకుంటా ప్రపంచ యాత్ర చేస్తాడు, ఫుల్ సంపాదిస్తాడు, గట్టి గేమ్స్ ఆడి, నేను కూడా ఆడి అన్న లెక్క ప్రపంచ యాత్ర చేస్తా అని ఏం చేస్తాడు. ఇక ఇచ్చేయాలంటే ఏం లేదు ప్లస్ సింపుల్గా 10,000 అయితే మీరు అకౌంట్లోకి టాప్అప్ చేసుకొని ఆడండి అని అంట. ఇప్పుడు ఏం చేస్తానంటే 12 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న నాకు అందులోకి వెళ్ళి 1,00,000 మంది, వద్దులే 10,000 మంది, సరే 1,000 మంది వేసుకుందాం, 1,000 మంది ఒక్కొక్కడు 10,000 వేసుకుంటే దగ్గర 1 కోటి అవుతుంది అనుకుంటారు ఈజీగా. 1,000 10,000 1 కోటి రూపాయలు. రంజితాన్ వీల్స్కి వినయ్ ఎంత ఇచ్చిండు? 5 లక్షలు ఇచ్చాడు. మరి మిగతా 95 లక్షలు ఎవరు దొబ్బిర్రు? నువ్వు, అంతేనే కదా. ఈ 95 లక్షలు నువ్వు పోతాయి, 5 లక్షలు కదా. ఇక నెక్స్ట్ సారి నీ దగ్గరికి వెళ్ళి 95 లక్షలు వచ్చినాయి కదా, వాందేం పోయింది, ఈసారి 10 లక్షలు ఇస్తాడు. పోయినోడు ఏం చేస్తాడు, 10,000 పొడగొట్టుకున్నాడు, నీ అమ్మ 10,000 ఎట్లయినా సంపాదించాలని వీడు ఈసారి 20,000 పెడతాడు. దిస్ ఈజ్ హౌ ఇట్స్ వర్క్స్. అట్లా ఈ జనాలు ఇప్పుడు నేను చెప్పినా కదా, నేను పెద్ద ఎదవను వాళ్ళకి తెలుసా, ఇక అంటారు
ఎవడైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిండు అన్నా సూపర్ అన్నా నువ్వు అంటారు మళ్ళీ వానికే. ఏం మనుషులరా మీరు, దొంగతనం చేసిన లంగతనం చేసిన అనుకున్న రెస్పెక్ట్ మంచిగా ఉండడానికి లేదు, వాడిని చూసిన వీడియోలు వ్యూస్ కూడా మనకి రావు మళ్ళా.